బెదిరిపోయిన దయ్యం. ఒక ఊళ్ళో ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. వాడి భార్య చాలా గయ్యాళిది. మొగుణ్ణి కుక్క కన్నా హీనంగా చూసేది. వాడి సంపాదన అంతంత మాత్రంగా ఉంటే అదంతా తానే కాజేసేది. వాడికి సరిగా తిండి కూడా పెట్టేది కాదు. ఈ కూరలో ఉప్పు ఎక్కువైందని ఒకరోజు అంటే ఆ మర్రోజు ఉప్పు అసలు వేసేదే కాదు. అంత గయ్యాళితో వేగినంత కాలం వేగి ఆ నిర్భాగ్యుడు ఆత్మహత్య తప్ప తనకు మరో మార్గం లేదనుకున్నాడు. కానీ ఉరిపోసుకోవడానికి వాడి దగ్గర తాడు కూడా లేదు. కొందామంటే డబ్బులు లేవు. అందుచేత వాడు తను సంపాదించే దానిలో నుంచి ఒక కాని డబ్బు మిగిల్చి దాన్ని ఒకచోట దాస్తూ వచ్చాడు. అయితే కొద్ది రోజులకే వాడి పెళ్ళాం వాణ్ణి పట్టేసుకున్నది. ఈ డబ్బులన్నీ నీకెక్కడివి? వీటిని ఎందుకు దాస్తున్నావు? స్నేహితులతో కలిసి తాగుదామనా అని అడిగింది పెళ్ళాం. అదేమీ లేదే, తాడు కొనుక్కొని ఉరివేసుకుందామని అన్నాడు మొగుడు. ఈ మాట వింటూనే ఆ గంపగయ్యాళి తన మొగుడి మీద అమ్మశక్తిలాగా పడి రక్కి పీకి చావ చితగ్గొట్టేసింది. ఇక లాభం లేదనుకుని కట్టెలు కొట్టేవాడు మర్నాటి తెల్లవారుజామునే లేచి అడవి గుండా కొండలకేసి బయలుదేరాడు. అయితే మొగుడు బయలుదేరడం పెళ్ళాం చూసింది. చూసి వీడి ఎత్తు ఏమిటో చూడాలి అనుకుని మొగుడు వెనకగా తాను బయలుదేరింది. పెళ్ళాం తనను వెంబడించడం గుర్తించి కట్టెలవాడు, భగవంతుడా, నాకు ఈ పీడ నుంచి విముక్తి లేదా అనుకున్నాడు. వాడు ఒకచోట ఆగి గొడ్డలు తీసి కట్టెలు కొట్టడం ప్రారంభించాడు. ఆ పని మీదే తాను బయలుదేరి వచ్చినట్లుగా అనుకోవడానికి. వాడి పెళ్ళాం వాడికి కనబడే దూరంలోనే దేనికోసమో వెతుకుతున్న దానిలాగా ఆ పొదలోకి ఈ పొదలోకి చూడసాగింది. ఆమె ఒక పాడుబడిన నూతికేసి నడుస్తుండడం అకస్మాత్తుగా మొగుడి కంటబడింది. ఆ నూతి మీద ఏవేవో తుప్పలు దుబ్బులు పెరిగి కొత్త వాళ్లకు ఆ నుయ్యి కనిపించదు. తన పెళ్ళాం పొరపాటున ఆ నూతిలో పడితే కట్టెలు కొట్టేవాడు పెద్దగా చింతించవలసిన అవసరం ఏమీ లేదు. అయినా వాడు వసుదా మంచివాడు కావడం చేత అక్కడ పాడు నుయ్యి ఉన్నది, జాగ్రత్తే అని కేక పెట్టాడు. నన్ను భయపెట్టి ఇంటికి పంపేసి ఆ తరువాత ఏదో చేద్దామనుకుంటున్నాడు, నేనా మోసపోయేదాన్ని అనుకుంటూ కట్టెలు కొట్టేవాడు పెళ్ళాం మరి 2 అడుగులు వేసి నూతిలో పడిపోయింది. నీ కర్మ అనుభవించు అనుకొని కట్టెలు కొట్టేవాడు తన గొడ్డలు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి వాడు సుఖంగా నిద్రపోయాడు. కానీ మర్నాడు లేవగానే వాడి మనసుకి బాధ ఆరంభించింది. ఎంత దుర్మార్గురాలైనా అది తన పెళ్ళాం. దాన్ని ఆ పాడుబావిలో నుంచి పైకి తీయడం తన ధర్మం అనుకుని వాడు అడవికి అడ్డం పడి పాడుబావికేసి వెళ్ళాడు. వాడు బావి దగ్గర మోకరించి లోపలికి చూస్తే ఏమీ కనిపించలేదు. అలికిడి కూడా ఏమీ లేదు. వాడు తన తలగొడ్డ తీసి బావిలోకి వదులుతూ, ఏమే, ఈ బట్ట గట్టిగా పట్టుకో, నేను పైకి లాగుతాను అన్నాడు. దానికి జవాబు లేదు. కానీ 2 క్షణాలయ్యాక తలగొడ్డ బరువెక్కింది. తన పెళ్ళాం ఇంత బరువా అని ఆశ్చర్యపోతూ కట్టెలవాడు తన తలగొడ్డను పైకి లాక్కున్నాడు. కానీ తీరా చూస్తే పైకి వచ్చినది కట్టెలవాడి పెళ్ళాం కాదు, ఏదో భూతం. దాన్ని చూసి కట్టెలవాడు మూర్చిపోయినంత పని చేశాడు. భూతం వాణ్ణి చూసి, భయపడకు, ఇవాళ నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నావో నీకు తెలియదు. నన్ను ఘోరమైన విపత్తు నుంచి కాపాడావు. నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటాను అన్నది. రుణం తీర్చడమా? నేను నీకేం ఉపకారం చేశాను అన్నాడు కట్టెలవాడు కంగారు పడిపోతూ. ఇంకేం చేయాలి, నేను ఈ బావిలో ఎన్నో ఏళ్లుగా సుఖంగా ప్రశాంతంగా జీవిస్తున్నాను. నిన్న ఒక భయంకరమైన ఆడిద నాకు దాపురించింది. ఆ క్షణం నుంచి నాకు శాంతి లేదు. దేవుడల్లే వచ్చి నన్ను కాపాడావు. నీకు మంచి ఉపకారం చేస్తాను నిజంగా. చూడు, ఈ దేశపు రాజుగారికి అప్సరస లాంటి కూతురున్నది. ఆమెకు నేను పడతాను. రాజుగారు అడ్డమైన వైద్యులను జ్యోతిష్కులను పిలిపిస్తాడు. వాళ్ళు భేషజాలైతే చేస్తారు, కానీ అందువల్ల ఏమీ ఫలితం ఉండదు. రాజుగారికి మతిపోయి ఉన్న సమయంలో నువ్వు వచ్చి ఆమెకు పట్టిన దయ్యాన్ని వదలగొట్టు. అప్పుడు రాజుగారు నీకు గొప్ప బహుమానాలు ఇస్తారు అన్నది భూతం. దయ్యాన్ని ఎలా వదలగొట్టను అని కట్టెలవాడు అడిగాడు. నువ్వు రాగానే నేను వెళ్ళిపోతాను. నువ్వేదో మంత్రాలు చదివినట్లు నోరు ఆడించు అన్నది భూతం. కట్టెలు కొట్టేవాడు తన ఇంటికి బయలుదేరాడు. భూతం రాజుగారి ఇంటికేసి వెళ్ళిపోయింది.
కట్టెలవాడి భార్య గురించి ఎవరికీ పట్టలేదు. క్షణాల మీద భూతం రాజభవనానికి చేరుకుని రాజకుమార్తెను ఆవహించింది. రాజకుమార్తె తన తలను 2 చేతులతోనూ గట్టిగా పట్టుకొని పెద్దగా అరిచి విరుచుకుపడిపోయింది. దాసీలు ఆమెను శయ్య మీదకి చేర్చారు. ఈ సంగతి రాజుగారికి తెలియగానే ఆయన ఆస్థాన వైద్యులను పిలిపించి వారి చేత చికిత్సలు చేయించాడు. వారిచ్చిన ఔషధాలేమీ పనిచేయలేదు. రాజు వైద్యులను వెళ్ళగొట్టి మాంత్రికులను పిలిపించాడు. మాంత్రికులు కూడా రాజకుమార్తెకు స్వస్థత కలిగించలేకపోయారు. రాజు దైవజ్ఞులు కూడా పిలిపించాడు. వాళ్ళు పంచాంగాలు తిరగేసి రాసులు అంశలు గణించి పూజలు శాంతులు జరిపించారు. కానీ రాజకుమార్తెకు అందువల్ల ఏమీ మేలు జరగలేదు. ఏ విధంగానూ తన కుమార్తె స్థితి బాగు కాకపోయేసరికి రాజు తన కుమార్తెకు సరి అయిన చికిత్స చేసిన వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేసి తన అనంతరం రాజును చేస్తానని చాటింపు వేయించాడు. ఈ లోపల కట్టెలు కొట్టేవాడు తన ఇంట హాయిగా ఉంటున్నాడు. వాడి దారిద్ర్యం ఎప్పుడూ ఉన్నదే కదా. కానీ భార్య నుంచి విముక్తి పొందిన ఆనందంలో వాడు మునిగి తేలసాగాడు. భూతం గురించి, అది రాజకుమార్తెను పట్టడం గురించి, దాన్ని తాను వదిలించి రాజుగారి నుంచి బహుమానం పొందడం గురించి వాడు పూర్తిగా మర్చిపోయాడు. ఇంతలో వాడికి రాజుగారి చాటింపు వినబడింది. అది వింటూనే వాడికి భూతం చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే వాడు చాటింపు వేసేవాడి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, రాజకుమార్తెకు నేను చికిత్స చేయగలను. ఆమెకు ప్రాణాపాయం కలగకముందే నన్ను రాజభవనానికి తీసుకుపోండి అన్నాడు. కట్టెలవాడిని రాజభవనం చేర్చారు. ఈ పేదవాడు తన కుమార్తెకు చికిత్స చేయడం అసంభవం అని రాజుకు అనిపించినా ఆయన మనసులో కొంచెం ఆశ మొలకెత్తింది. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అనుకున్నాడు ఆయన. కట్టెలవాడు రాజకుమార్తె ఉన్న గదిలోకి వెళ్ళాడు. నీరు తెప్పించి చేతులు కడుక్కొని మంత్రాలు చదువుతున్నట్టు పెదవులు కదిలిస్తూ వాడు రాజకుమార్తె నుదుటిని చంపలను నిమిరాడు. మరుక్షణమే రాజకుమార్తె లేచి కూర్చుని చుట్టూ ఉన్న వారిని చూసి చిరునవ్వు నవ్వింది. ఆమె శరీరంలో ఎలాంటి వ్యాధి ఉన్నట్టు కనబడలేదు. ఇది చూసి రాజభవనంలో ఉన్న వారందరూ అమితంగా సంతోషించారు. రాజుగారు అన్నమాట నిలబెట్టుకున్నాడు. ఆయన కట్టెలు కొట్టేవాడికి మంచి బట్టలు ఆభరణాలు పెట్టి అలంకరించి అతని గౌరవార్థమై గొప్ప విందు చేసి తరువాత అతడికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. తన మొదటి భార్యతో కాపురం చేసిన కట్టెలవాడికి రాజకుమార్తెతో కాపురం చేయడం స్వర్గంలో ఉన్నట్లుగా ఉన్నది. రాజకుమార్తెను వదిలిపెట్టిపోయిన భూతం పొరుగు దేశపు రాజు కూతుర్ని పట్టింది. దానికి రాణివాసాలు చాలా సుఖంగా ఉన్నాయి. పొరుగు రాజు కూడా తన కుమార్తెకు రకరకాల చికిత్సలు చేయించి విఫలుడయ్యాడు. ఇంతలో ఆయనకు వార్త తెలిసింది. తన పొరుగున ఉన్న రాజు కూతురికి కూడా ఇలాగే జబ్బు చేస్తే ఎవరో వచ్చి రక్షించాడట. ఆ రాజు అతనికే ఇచ్చి పెళ్లి చేశాడట. వెంటనే ఆయన కట్టెలవాడి మామగారి దగ్గరకు వచ్చి ఒక దూతను పంపించాడు. దయచేసి మీ అల్లుండి పంపండి. అతడు నా కుమార్తెకు చికిత్స చేసినట్లయితే నా కుమార్తెను కూడా అతనికి 2వ భార్యగా ఇచ్చి పెళ్లి చేస్తాను అని రాజుగారి మాటలకు దూత మాటలుగా తెలిపాడు. మామగారి అనుమతితో కట్టెలవాడు పొరుగు రాజకుమార్తె వద్దకు వచ్చి పూర్వంలాగే చేతులు కడుక్కొని రాజకుమార్తె నుదురు చంపలు నిమిరాడు. మంత్రం చదువుతున్నట్లు పెదవులు కదపసాగాడు. కానీ భూతం వదిలిపోక కట్టెలవాడితో రహస్యంగా, నువ్వు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం అది వరకే చేశాను. నేను నీ పిల్లని వదిలిపోను. పిచ్చి వేషాలు వేశావంటే నీ పెళ్ళాన్ని మళ్ళీ పట్టి నీ రోగం కుదుర్చుతాను అని బెదిరించింది. కట్టెలవాడు భూతంతో, నాకు ఈ పిల్లతో పని లేదు. కావలిస్తే నా భార్యను కూడా తీసుకో. నేను వచ్చినది నా మొదటి భార్య నుంచి తప్పించుకోవడానికి. ఆ రాక్షసి ఎలాగో బావి నుంచి తప్పించుకొని నన్ను వెతుక్కుంటూ రాజభవనానికి వచ్చింది. ఇక్కడికి కూడా నా వెంటబడి వస్తున్నది అన్నాడు. భూతం కట్టెలవాడి మాటలు పూర్తి కాకుండానే రాజకుమార్తెను వదిలి పారిపోయింది. అది ఎటుపోయినది, దాని సంగతి ఏమైనది విన్నవారే లేరు. కట్టెలవాడు మాత్రం 2వ రాజకుమార్తెను కూడా పెళ్లాడి 2 భార్యలతో సుఖంగా జీవించసాగాడు.